సూర్యాపేట జిల్లా మధిరాల మండల పరిధిలోని గుమ్మడివెల్లిలో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ఐకేపీ కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఐఏపీ నిర్వాహకులు రైతులను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ధాన్యం ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చినా నెల దాటినా కూడా తూకం వేస్తులేరని, డబ్బులు ఇచ్చిన వారి ధాన్యాన్ని మాత్రమే తూకం వేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు ఐకేపీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. పోసి దాదాపు ఒక నెల రోజులుగా వస్తుంది. ఐకేపీ స్టార్ట్ అయినాక 10 రోజులు పోసిన ఐకేపీ నిర్వాహకులు డబ్బులు తీసుకొని మొత్తం అందరికీ కాంటాలు పెడతారు. ముందుగా వచ్చిన వాళ్ళకు ముందుగా వెనక వచ్చిన వాళ్ళకి సీరియల్ అనేది లేదు. ఇక్కడ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళే. గుమ్మడివెల్లి గ్రామం పేరుకో పెద్ద, ఏది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఎన్ని రాసులు ఉన్నాయి చూడండి. మొత్తం ఈ రాసులన్నిటి కూడా కేవలం ఇది ఒక డబ్బు సంపాదించుకునే ఒక మార్గం అయిపోయింది ఐకేపీ నిర్వాహకులకు. ఒక్కరు కూడా దీన్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఎవరిష్టం ఉన్నట్టు ఐకేపీ నిర్వాహకులు వాళ్ళ ఈ దాదాపు 3-4 సభ్యులు ఉన్నారు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళే పెట్టుకుంటారు. ఒకరిని అడిగితే ఒకరి మీదకి, ఒకరిని అడిగితే ఒకరి మీద నెట్టేస్తారు. నేనేం పెట్టలేదు అని అంటారు. ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. దీన్ని సోషల్ మీడియాలో అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి సోషల్ మీడియాలో పెడుతున్నా. దీన్ని అందరు గమనించాలి. దీని మీద తగిన చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఐకేపీ కేంద్రాల్లో నేను ఒడ్లు పోసి దాదాపు రంగారెడ్డి జిల్లా అత్తపూర్ పరిధిలో